హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లోని ట్వెల్త్ లెసన్ అండి. మాట్లాడే నాగలి. మలయాళ మూలము పొన్కున్నం వర్కే. ఓకేనండి. 1910 2004. మాట్లాడే నాగలి పొన్కున్నం వర్కే. దీని అనువాదము వేణుగోపాలరావు. ఓకేనండి. ఇది మలయాళ మూలం అండి. ఓకేనండి. మలయాళ మూలం పొన్కున్నం, అనువాదం వేణుగోపాలరావు. 1910 2004. అనువాద కథ ప్రక్రియ అండి. ఓకేనండి. ఈ ప్రక్రియ ఏంటండి? అనువాద కథ. ఇతివృత్తం అనేది జంతు ప్రేమనండి. జీవకారుణ్య దృష్టిని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. జీవకారుణ్య దృష్టిని పెంపొందించడం. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారండి. భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అన్న గ్రంథంలోనిదండి పాఠం. భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు. ఓకేనండి. సమకాలీన కథానికలు ఇందులోనిదే మాట్లాడే నాగలనే పాఠం అండి. ఓకేనా అండి. నెక్స్ట్, పొన్కున్నం వర్కే మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడండి. ఓకేనండి. మలయాళంలో ఈయన ఒక ప్రముఖ వ్యక్తి. ఈయన బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఓకేనండి. పొన్కున్నం అనేది ఒక గ్రామం పేరు అండి. ఈయన ఒక ఉపాధ్యాయుడండి. తిరుముల్కచ్చ. ఓకేనండి. ఎప్పుడు రాశారు? 1939లో కథానిక సంకలనం చేశారు. ఓకేనండి. తిరుముల్కచ్చ ఇదేంటండి? కథానిక. ఇప్పుడు 1939లో సంకలనం చేశాడు. 24 కథానిక సంపుటాలుండి 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు. ఓకేనండి. 2 కవితా సంపుటాలు, ఒక వ్యాస సంకలనం. ఓకేనండి. ఒక వ్యాస సంకలనం మరియు ఆత్మకథ మొదలైనవి ఈయన రచించాడండి. ఓకేనండి. 24 కథానిక సంపుటాలు అండి, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, కవిత 2 అండి, కథానిక 24 అండి, వ్యాసం 1 అండి, ఒక ఆత్మకథ అండి. ఓకేనండి. తిరుముల్కచ్చ 1939లో కథానిక సంకలనం అనేది చేశారు. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం ఈయన రచనల్లో ప్రధాన అంశం అండి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం అండి. ఈయన ప్రధాన అంశాల్లో కనిపిస్తుందండి. ఈయన గొప్ప మానవతావాది అండి.